వర్షిని రవికి పెట్టమ్మా ఇప్పుడు. మావయ్య ఏంటి మావయ్య ఇది చిన్నపిల్లలాట్లు? నాకు ఇదంతా అసలు నచ్చదు. ఈ డివైస్ అంతా ఊరికే. వర్షిని నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే అల్లుడు, నాకు కావాల్సింది దొరికేసింది. అంటే నువ్వు నిజంగా బంగారాన్ని లవ్ చేయట్లేదు, అందుకనే ఈ డివైస్ పెట్టుకోవడానికి ఇంత భయపడుతున్నావు. అయ్యో అది పెట్టుకొని సమాధానం చెప్పలుడు. మావయ్య ఇలాంటివన్నీ వద్దు మావయ్య. పెట్టుకుని సమాధానం చెప్పలుడు. ఎందుకు భయం? అమ్మ నువ్వు పెట్టమ్మా. అన్నా, నేను చెప్పేది చేయి చూపించన్నా. అరే వర్షిని వద్దని చెప్తున్నాను కదా. ఉండు. ఏంటి మీరు? వద్దు వర్షిని, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏంటి వర్షిని? అన్నా, నువ్వు నిజంగానే బంగారీని లవ్ చేస్తున్నా అని చెప్తున్నావు. తన మీద ప్రాణాలే పెట్టుకున్నాను అంటున్నావు. మరి అది నిజమే కదా అన్నా? అవును, అందులో ఎవరికి ఏ అనుమానం అక్కర్లేదు. నేను బంగారీని 100% లవ్ చేస్తున్నాను. బంగారీ నా నా లైఫ్, ఫ్యూచరు అన్నీ. నా లైఫ్లో బంగారీ ప్లేస్లో ఇంకొకరిని నేను ఊహించుకోలేను. We are made for each other. ఏంటి వర్షిని తట్టి చూస్తున్నావు? అది అరవట్లేదనే? కొత్తగా కొన్న డివైజ్లో అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మావా, నిజంగానే బంగాని లవ్ చేస్తున్నావా? అయితే రేయ్, నువ్వు అబద్ధం చెప్పలేదురా. ఏంటి చెప్పింది నిజమే కదా? అయ్యో రవి, ఉమ్, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఉమ్. సరే, ఆడిన ఆటలు చాలు. బంగారి, అమ్మవారికి కర్పూర హారతివ్వు. ఏంటి బంగారీ, నీకు కొంచెం కూడా సీరియస్నెస్ తెలీదా? ఇప్పుడెందుకు మీరు ఊరికనే కోపడుతున్నారు? మరేంటి, జాను బాగుండాలి అనే కదా మన ఇద్దరం నటించాలని డిసైడ్ అయ్యాం. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా. నేనేం చేశాను? మరి మనం నిజంగా ఉంటున్నామా లేక యాక్ట్ చేస్తున్నామా అని డౌట్ వచ్చేసింది. అది మీకెలా తెలుసు? డౌట్ వచ్చింది కాబట్టే కదా అలాంటి క్వశ్చన్ దొరమామని అడిగాడు, చూసావా? నేను ఎంత ఇన్వాల్వ్ అయి నటిస్తున్నానో అంతే ఇన్వాల్వ్ అయి నువ్వు కూడా నటించాలి కదా. నీకు సీరియస్నెస్సే లేదు బంగారీ. నీ వల్ల కాదు అంటే ముందే చెప్పేయచ్చు కదా. కొంచెం ఓపిక పడతారా? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందిరా దీన్ని తిట్టచ్చు అని ఎదురు చూస్తున్నట్టున్నారు. దీంట్లో నా తప్పేం లేదండి. నా వల్ల అయినంత వరకు నేను బాగానే నటిస్తూ వచ్చాను. మీలో నేనేం చేయడం లేదు. బేబీ, 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 సారీ. శామ్, ఏమైంది?
అదోలా నడుస్తున్నావు? డ్రింక్ చేసావా? అది వదిలే బేబీ. నువ్వు తనని లవ్ చేస్తున్నావా? శామ్, ఏమైంది నీకు ఇప్పుడు? నువ్వు తనని లవ్ చేస్తున్నావా? నా దగ్గర లేదు అని దాస్తున్నావు. పైగా నువ్వు తనని కిస్ చేసావంట కదా. శామ్, అది మాట్లాడాల్సిన చోటు ఇది కాదు. నువ్వు వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. ముందు నాకు సమాధానం చెప్పు. తనని కిస్ చేసావా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావా లేదా బేబీ? శామ్, ఏం క్వశ్చన్ ఇది? నాన్ సెన్స్ క్వశ్చన్. ఎక్కడ ఏం అడగాలో నీకు తెలీదా? ఏ, నేను నీ గర్ల్ ఫ్రెండే కదా. మన ఇద్దరం ఎన్ని రోజులు లండన్లో కలిసే ఉన్నాం. నువ్వు నాతో ఏం షేర్ చేసుకోలేదా ఏంటి? ఒక ఫ్రెండ్గా ఇంకో ఫ్రెండ్ని దేని గురించి అయినా అడగొచ్చు. నువ్విప్పుడు నాకు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. శామ్, పర్సనల్ అంటూ ఏముండదా? ఇలా పబ్లిక్గా వచ్చి అడుగుతావా? నాకిప్పుడు తెలియాల్సిందే. నువ్వు బంగారుని కిస్ చేసావా? అవును, చేశాను. అయితే ఏంటి ఇప్పుడు? ఒక హస్బెండ్ వైఫ్ని కిస్ చేయడా? ఇడియట్ లాగా వచ్చి అడుగుతున్నావు. ఇందుకే ఈ పాటికే నువ్వు పెళ్లి చేసుకుని ఉండాల్సింది. ఏంటి శామ్, నీకు మేనర్స్ లేదా? ఒక హస్బెండ్ వైఫ్ దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నావు? రవి సార్ నన్ను కిస్ చేస్తారు, దానికి నేను ఆయన్ని కిస్ చేస్తాను. మేము హగ్ కూడా చేసుకుంటాం. ఇంకా ఛీ, ఇదంతా నేను నీతో చెప్తున్నాను చూడు. ఇక మీద ఇంకెప్పుడు ఇలాంటివి అడగద్దు. రవి సార్, నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, శామ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్పండి. లేదు అంటే తనకి పిచ్చి ఎక్కి మనకి పిచ్చి అంటిస్తుంది. జాన్సమ్మా, ఆ డివైస్ ఎలా వర్కౌట్ అవుతుందని చూస్తున్నారా? అవును. రవి బాబా మనసులో లవ్వే లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు చూసారా, వాచ్ అందరి ముందు తేల్చి పడేసింది. సూపర్ కదా? నిజమే. ఒక డివైస్కి తెలిసిన విషయం కూడా రవికి తెలియడం లేదే. ఏం చేద్దాం జాన్సమ్మా, డబ్బులున్నప్పటికీ బాగా చదువుకున్నప్పటికీ కొంతమందికి బుర్ర అస్సలు పనిచేయదు. అలా స్టక్ అయి ఉండిపోతుంది అంతే. పుట్టినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందనుకుంటా వీడికి. వీణ్ణని మాత్రం ఏం ప్రయోజనం? మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ సరి చేయడం కొంచెం కష్టమే. నా ముందే రవి గురించి బుర్ర పని చేయాలా, ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్తావా? లేదు జాన్సమ్మా, వాడు బంగార్ని అలాగే డీల్ చేస్తున్నాడు.